హలో అండి అందరికి ఈ వారం స్పెషల్ మా ఇంట్లో నాటుకోడి కూర బగారా రైస్ అయితే చేసుకున్నాం. ముందుగా నాటుకోడి కూర అయితే చూసేద్దాం. దానికోసం 1 కేజీ చికెన్ తీసుకొని బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని చిటికెడు ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసి మూత పెట్టి 3 కోతలు పెట్టిస్తే చికెన్ అయితే 70% వరకు కుక్ అయిపోతుంది. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టి దాంట్లో చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు వేసుకొని దోరగా ఎగిన తర్వాత సన్నగా తీర్చి పెట్టుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా వేసుకుని 5 నిమిషాల పాటు మగ్గించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకొని తర్వాత ఒక కప్పు టమాటా సూప్ కూడా వేసుకొని 5 నిమిషాల పాటు మగ్గించుకొని తర్వాత దానిలో ముందుగా ఉడికించి పెట్టుకుని చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత దాంట్లో 1.5 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత దాంట్లో ఒక గ్లాస్ నీళ్లు వేసి 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటే కూర మొత్తం దగ్గరికి అయిపోద్ది. అలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత చికెన్ మసాలా అండ్ కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే కూర అయితే చాలా బాగుందండి. బగారా రైస్ లోకి అయితే సూపర్ ఉంది. బగారా రెసిపీ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ అయితే దాన్ని కూడా చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.